సుబ్రహ్మణ్య స్వామి తన వేలాయుధంతో సృష్టించిన తీర్థం గురించి తెలుసుకుందాం. వాయలూర్ మురుగన్ ఆలయం. ఈ ఆలయం తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లాలోని కుమారవాయలూర్ గ్రామంలో ఉన్న కుమారస్వామి ఆలయం. ఈ ఆలయం 9వ శతాబ్దంలో మధ్యయుగ చోళుల కాలంలో ప్రారంభించబడింది అని నమ్ముతారు. ఈ దేవాలయంలోని ప్రధాన దైవం శివుడైనప్పటికీ ఈ ఆలయం మురుగన్ మందిరానికి ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రం హిందూ సాధువు కిరుపానంద వారియర్తో ముడిపడి ఉంది. ఈ ఆలయం సుమారు 1200 సంవత్సరాల పురాతనమైనది మరియు చోళుల కాలంలో నిర్మించారు. ఈ దేవాలయం చుట్టూ పచ్చని పొలాలు మరియు ఉయ్యకొండ నదికి సమీపంలో ఉంది. ఆలయంలో ప్రధాన దైవం సుబ్రహ్మణ్యస్వామి శివుని సన్నిధికి వెనుక భాగంలో ఉంటుంది. ఈ ఆలయంలోని శివుణ్ణి ఆరుల్మిగు అతినాథర్గా పూజిస్తారు. ఈ క్షేత్రంలోని అగ్నితీర్థాన్ని శక్తితీర్థం అని కూడా పిలుస్తారు. మురుగన్ తన వేలాయుధంతో ఈ తీర్థాన్ని సృష్టించారట. 5 అంచుల రాజగోపురంతో అద్భుతమైన నిర్మాణ శైలిని కలిగి ఉంటుంది ఈ ఆలయం. ప్రవేశద్వారం వద్ద ఎత్తైన గోపురం వివిధ పౌరాణిక కథలను వర్ణించే క్లిష్టమైన చెక్కడాలు మరియు శిల్పాలను కలిగి ఉంటుంది. గర్భాలయంలో సుబ్రహ్మణ్యస్వామి 4 చేతులతో వల్లీ దేవసేన సమేతుడై నిలబడి ఉన్న భంగిమలో దర్శనమిస్తారు. ఈ ఆలయంలోని స్థల వృక్షం వన్ని చెట్టు. రాజగోపురం ప్రవేశద్వారం నుండి ఎడం వైపున ఈ చెట్టు మనకు కనిపిస్తుంది. వాయలూర్ మురుగన్ ఆలయం యొక్క ఈశాన్య మూలలో ఉన్న నవగ్రహ సన్నిధి గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సన్నిధిలో సూర్యుడు అతని భార్యలైన ఛాయాదేవి మరియు ఉషాదేవితో నిలబడి ఉన్న భంగిమలో ఉండటంతో పాటు మిగిలిన 8 గ్రహాలు సూర్యునికి ఎదురుగా ఉంటారు. 8 గ్రహాల వల్ల కలిగే అన్ని దోషాలు సూర్యుడు మరియు శ్రీ సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహంతో పూర్తిగా నశిస్తాయని నమ్ముతారు. ఈ ఆలయంలో సదురా నృత్య భంగిమలో నటరాజస్వామి కూడా కొలువై ఉన్నారు. ఈ ఆలయం యొక్క స్థలపురాణం గురించి తెలుసుకుందాం. చోళ రాజవంశానికి చెందిన ఒక రాజు చాలా గంటలు వేటాడి నీటి కోసం ఈ ప్రదేశానికి వచ్చాడని పురాణ కథనం. చోళరాజు చెరకును గమనించి దాని నుండి రసం తాగాలని అనుకున్నారు. చెరకును విరిచేందుకు ప్రయత్నించినప్పుడు దాన్నుంచి రక్తం కారుతుండటం చూసి రాజు భయపడ్డాడు. ఇలాంటి విచిత్రమైన పరిస్థితి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించి అతను భూమిని తవ్వి శివలింగాన్ని కనుగొన్నాడు. చోళరాజు ఈ ప్రదేశంలో ఒక ఆలయాన్ని నిర్మించారు. ఈ క్షేత్రంలోని సుబ్రహ్మణ్య స్వామికి తన తల్లిదండ్రులైన అరుల్మిగు అతినాథర్ మరియు అరుల్మిగు అతినాయకిని పూజించిన తర్వాతే రోజువారీ పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయం ఏడాది పొడవునా అనేక పండుగలు జరుపుకుంటుంది. వాటిలో అత్యంత ప్రసిద్ధమైంది స్కంద షష్ఠి. దీన్ని తమిళ మాసం ఐప్పసి అంటే అక్టోబర్ లేదా నవంబర్లో జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా మురుగన్ విగ్రహాన్ని రథంపై ఆలయం చుట్టూ ఊరేగింపుగా తీసుకెళ్తారు. దేశం నలుమూలల నుంచి భక్తులు ఈ పండుగను చూడటానికి అలాగే స్వామి యొక్క ఆశీర్వాదం పొందడానికి ఇక్కడికి వస్తారు. ఈ అద్భుతమైన ఆలయం తిరుచుకి పశ్చిమాన 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి తన వేలాయుధంతో సృష్టించిన తీర్థం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.